వార్తలు వాస్తవాలు కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే కార్యక్రమం ఏంటి అంటే, నేను సర్పంచ్గా గెలవాలి, ఎలాగైనా సరే నేనే సర్పంచ్గా గెలవాలి. అంటే మీకు ఇక్కడ కొంచెం చిన్న ఏంటి అంటే ఎటు అర్థం కాదంటే, నేనే గెలవాలంటే ఏంది, ఎలాగైనా నేనే గెలవాలంటే ఏంటి అని చెప్పేసి మీకు ఆలోచన వస్తుంది. ఇటు ఉంది, నేను గెలవాలి అనే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజ సేవ కోసం ఆలోచిస్తారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. ఎలాగైతే నేనే గెలవాలి అనే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి పదవిని అడ్డం పెట్టుకొని బాగుపడాలి, వ్యాపారాలు చేయాలి అనే ఆలోచనలో ఎలాగైనా సరే నేనే గెలవాలి అనే అభ్యర్థి ఉంటాడు. అంటే ఆ సర్పంచ్ పదవితోటి ఎంతో కొంత లాభం పొందాలి అనే ఆలోచనలో ఎలాగైనా సరే నేనే గెలవాలి అనే ఆలోచనలో ఉంటాడు. ఇక్కడ నేనే గెలవాలి అనే అభ్యర్థి ఏం చేస్తాడంటే, జనాలని, ఓటర్స్ని, గ్రామ ప్రజల్ని మచ్చగా చేసుకోవడానికి, అతనికి ఓటేయడానికి అతను చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. మొదటిది చీరలు వంచడము, మహిళలకు చీరలు వంచడము, మగవాళ్ళకి మందు తాగిపించడము ఉంటుంది. తర్వాత డబ్బు పంచడము ఉంటుంది. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా? ఎప్పుడైతే గ్రామ ప్రజలు, ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటేస్తారో, లేదా మందు తాగి ఓటేస్తారో, లేదా వాళ్ళు పంచిన చీరలు తీసుకొని ఓటేస్తారో, యాజ్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ అభివృద్ధి వెనుకకు పోతుంది. ఒక మనిషి వచ్చేసి మనకు ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడో, ఆ 1000 రూపాయలు వెనకాల ఉన్న మర్మం ఏంటి అనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలపైన ఎంతైనా ఉంది. ఈరోజు నాకు ఒక మహిళకి చీర పంపించిందంటే ఈ చీర వెనకాల ఉన్న వాస్తవం ఏందో మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ డబ్బు పంచి, ఈ చీరలు పంచి, మద్యం పంచి గెలుస్తారో ఆ సర్పంచ్ మినిమం ఒక 500 నుంచి 600 ఉన్న ఓట్లో మినిమం 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఇవాళ ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీలలో వ్యవసాయం చేసి సంపాదిస్తున్నదే 6 నెలలు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. ఆ పంట చేతికి వస్తే కానీ పైసలు చేతికి రావు. అలా కష్టపడ్డ సొమ్ము ఇలా ఖర్చు పెడుతున్నారంటే దాని వెనకాల వాస్తవాలు ఏందో మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ 10 లక్షల రూపాయలకు మళ్ళీ ఇంకో 10 లక్షలు జోడించి 20 లక్షల రూపాయలు సంపాదించాలనే కదా మా అభ్యర్థి నేను ఎలాగైనా సరే గెలిచి నేను సర్పంచ్గా గెలవాలనే ఆలోచనతో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే మళ్ళీ ఆ డబ్బు సంపాదించడానికే. ఆ డబ్బు ఎలా సంపాదిస్తారంటే, గ్రామ పంచాయతీలో వచ్చిన నిధులను దారి మళ్లించడం జరుగుతుంది. ఆ డబ్బుని గ్రామ పంచాయతీ అభివృద్ధికి కాకుండా దారి మళ్లించడం జరుగుతుంది. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కసారి గెలిచిండా ఆయన మా సర్పంచ్ అయిపోయింది అని చెప్పేసి గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మన గ్రామానికి ఏ నిధులు వచ్చాయి, ఎంత నిధులు వచ్చాయి, ఎటు నుంచి వచ్చాయి, ఆ నిధులు ఏమైతున్నాయి అని చెప్పేసి ఏ ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సర్పంచ్ని అడగరు, లేదా సెక్రటరీని కూడా అడగరు. అలాంటప్పుడు ఏమైతుందంటే, ఈయన చేసిన అప్పు ఏదైతుందో, డబ్బులు ఏదైతే పంచాడో ఆ డబ్బును మళ్ళీ వెనుకకు తీసుకోవడానికి గ్రామానికి వచ్చిన నిధులను పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. యాజ్ ద సేమ్ టైం అదే విధంగా ఏమవుతుందంటే, ఆ సర్పంచ్ అభ్యర్థి ఎలాగైనా సరే నేను గెలవాలి అనే ఆశతో అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తులు, తాతమ్మలు చంపిన ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానివల్ల అతని కుటుంబం నష్టపోతుంది. ఎంతగా నష్టపోతుందంటే, జరిగిన 10 సంవత్సరాలలో చూస్తే ఎంతో మంది సర్పంచులు గెలిచిన వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, ప్రజలకిచ్చిన మాట కోసం కాంట్రాక్టులతో మాట్లాడి చేపించిన పనులు బిల్లులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతో మంది సర్పంచులు. అది మీ అందరికీ తెలుసు. మా ఛానల్లో వచ్చింది, టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, ప్రతి దాంట్లో వచ్చింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణాలు ఏంటి అంటే, ఈరోజు గెలుపు కోసం చేసిన అప్పు కారణమవుతుంది. ఏ సర్పంచ్ అయితే ఎలాగైనా సరే నేనే గెలవాలి అనే ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాడో, యాజ్ ద సేమ్ టైం నేను గెలవాలనే సర్పంచ్ కూడా ఆలోచించి అప్పులు తెచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి పోటాపోటీగా డబ్బులు జనాలకు ఖర్చు పెడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఓటు మన బాధ్యత, ఓటు వేయడం మన హక్కు, నిజమైన నాయకుని ఎన్నుకోవడం మన హక్కు, మన బాధ్యత. అది ఆ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు తాగిపిచ్చే మందుకో, ఒకరోజు తాగిపిచ్చే మందుకో, ఒకరోజు ఇచ్చే చీరకో, 1000 రూపాయలకో ఎందుకు మీరు ఆశపడుతున్నారు? ఆలోచించండి. వాళ్ళది కూడా మనలాంటి కుటుంబమే కదా.
వాళ్ళు నష్టపోతే మనం కూడా నష్టపోయినట్టే కదా. మన గ్రామంలో మన గ్రామం కోసం ఒక సర్పంచ్ అభ్యర్థి నష్టపోతే మనం నష్టపోయినట్టే కదా. ఎంతమందిని మీరు చూడలేదు? ఎంతో మంది రాజకీయంలోకి వచ్చి ఓడిపోయి అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఊరు వదిలి వెదిలిపోయి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారు. అలాంటి ఉదాహరణలు తీసుకోండి. ఎవరు ఏమిచ్చినా తీసుకోకండి, నిజాయితీగా ఓటేయండి. మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. ఎంతో మంది సర్పంచులు ప్రాణాలు పోయినాయి. అప్పులు చేసి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మారండి. సమాజంలో మార్పు తీసుకురండి. ప్రతి ఒక్కరు మాట్లాడతారు సమాజంలో మారాలి మారాలి మారాలని. ఎవడు మారేది? ఫస్ట్ నువ్వు మారు. నీతో పాటు ఒక 10 మందిని మార్చు. అప్పుడు సమాజం మారుతుంది. మనం మారకుండా సమాజాన్ని మారంటే ఎలా మారుతుంది? ఫస్ట్ మనం మారాలి. మనలో మార్పు రావాలి. మనలో మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు 10 మందికి చెప్పాలి. 10 మంది మారుతారు. ఇట్లా చాలా చెప్పుతూ పోతే ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులారా, మరీ చెప్పుతున్నా వినండి. నేనే ఎలాగైనా గెలవాలని ఆశకు పోయి ఆస్తులు అమ్ముకొని మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకండి. మీ బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయకండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు పెట్టే ప్రతి రూపాయి మీ బిడ్డకు సంబంధించింది, మీ బిడ్డ జీవితానికి సంబంధించింది. ప్రతి రూపాయి, ఆ రూపాయి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. నిజాయితీగా డబ్బు పంచకుండా, రూపాయి ఖర్చు చేయకుండా గెలవండి. నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఓటు వేయాల్సింది ప్రతి బాధ్యత. నువ్వు డబ్బులు పంచినా పంచకపోయినా ప్రజలు వచ్చి ఓటు వేయాల్సిందే. వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు. వాళ్ళు ఓటు వేస్తారు. కానీ ఎవరికో ఒకరికి ఓటు వేస్తారు. ఎవరినో ఒకరినైతే గెలిపిస్తారు. ఆ గెలుపు నిజాయితీతో వచ్చిన గెలుపు. అలా కాదని ఎలాగైనా సరే నేనే గెలవాలని చెప్పేసి డబ్బులు విపరీతంగా జల్లి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కాకండి. ఉన్న ఆస్తులు అమ్ముకోకండి. మీ బిడ్డల జీవితాలను ఆగం చేయకండి. మీ బిడ్డలు మీకు భవిష్యత్తు. మీరు కన్న పిల్లలు మీకు భవిష్యత్తు. కాబట్టి మీ పిల్లల జీవితం కోసం ఆలోచించండి. మీ కుటుంబం కోసం ఆలోచించండి. గొప్పలకు పోయో లేకపోతే నేను సర్పంచ్ని కావాలని అతిహాసతోటో అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని జీవితాలు నాశనం చేసుకోకండి. ఉదాహరణ 10 సంవత్సరాల్లో జరిగిన ఆత్మహత్యలను చూడండి. ఎంతమంది సర్పంచులు రోడ్డున పడ్డారో, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయో చూడండి. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూడండి. సమాజంలో జరుగుతున్న సంఘటనలని ఉదాహరణ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. పోటీ చేయొద్దని నేను చెప్పట్లేదు. నిజాయితీగా పోటీ చేయండి. నిజాయితీగా గెలవండి. డబ్బు పంచి కాదు, మద్యం తాగిపిచ్చి కాదు, చీరలు పంచి కాదు. నిజాయితీగా గెలవండి. నిజాయితీగా ఓటేపించుకోండి. ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. వీటన్నిటికి బానిసయి ఒక అనర్హుణ్ణి సర్పంచ్గా ఎన్నుకోకండి. అర్హుణ్ణి సర్పంచ్గా ఎన్నుకోండి. నిజంగా ఎవరైతే గ్రామ అభివృద్ధికి తోడ్పాటు పడతారో, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో, మీ పిల్లలకి భవిష్యత్తును ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అలాంటి వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకోండి. ఒక సమస్య వచ్చింది గ్రామంలో అంటే ఆ సమస్య పరిష్కరించే విధంగా ఎవరైతే పనిచేస్తారో అతనికి మాత్రమే సర్పంచ్ అధికారాలు ఇవ్వండి. ఊర్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలతో ఎన్నో సమస్యలు పోలీస్ స్టేషన్ కూడా వెళ్తూ ఉంటారు. ధైర్యంగా నిజాయితీగా పోలీసు ఆఫీసర్ల ముందు కూర్చొని ఆ సమస్య ఎవరైతే పరిష్కరిస్తారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి. కానీ ఈరోజు మాటలు చెప్పి డబ్బులు వంచే వ్యక్తులను ఎన్నుకోకండి. వాళ్ళు కూడా నష్టపోతారు. డబ్బులు పంచడం వల్ల ఎంత నష్టం ఉందో ఒక్కసారి మీ మనసు మీద పెట్టుకొని మీరు ఆ మనసుతో ఆలోచించండి. ఎవరైతే ఏ అభ్యర్థి అయితే ఇష్టంగా డబ్బులు పంచుతున్నాడో అతని కుటుంబం ఎంత నష్టపోతుందో కూడా ఆలోచించండి. అతను కూడా మనలాంటి మనిషే. అతను కూడా మనలాంటి కుటుంబమే. వాడు ఏమైతుంది, వాళ్ళ కుటుంబం ఏమైతే నాకెందుకు, నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే మనస్తత్వం అది మనసులో నుంచి తీసేయండి. అలాంటి పదం. మన గ్రామంలో ఒక వ్యక్తి నష్టపోతున్నాడంటే మన గ్రామమే నష్టపోయినట్టు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఊర్లలో పుట్టి పెరిగాను. అప్పుడు ఒక రిలేషన్ అని ఉండేది. గ్రామంలో ఒకరికి సమస్య వచ్చిందంటే ఆ ఊరు మొత్తం నాకు సమస్య వచ్చింది అని ఫీల్ అయ్యి అందరు అంటి ముంగట కూర్చునే వాళ్ళు. కానీ ఈ రోజులలో అది కనపడతలేదు. ఆ ప్రేమలు లేవు, అభిమానాలు లేవు. ఎంతసేపు వాడు మందు తాగిపించిండా లేదా, ఇదే. మనం ఒకరోజు కష్టం చేసుకొని మనము తాగొచ్చు. కానీ ఈరోజు సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థితోటి తాగి అతన్ని నష్టం చేసి అతను కష్టాల పాలవుతే చూస్తూ నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటారు, బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అభ్యర్థులారా గమనించండి. నవ్వే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి, బాధపడే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి.
ప్రజలు కంపల్సరీ ఓటు వేయాల్సిందే. ప్రజలకు ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరికో ఒకరికి ఓటేసి గెలిపిస్తారు. అలా అని నేను ఎలాగైనా సరే గెలవాలనే దురుద్దేశంతో అప్పుల పాలు కాకండి. మీ కుటుంబాలని ఆగం చేసుకోకండి. మీ బిడ్డల జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేయకండి. నేను ఒక సామాన్య మానవుడిగాని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. మీకు అందరికీ ఒక ఉదాహరణలు చెప్పాను. ఆ ఉదాహరణలను ఆచరిస్తూ నేను చెప్పిన మాటలన్నీ ఆలోచిస్తూ ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, సర్పంచ్ అభ్యర్థులారా, అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ప్రజల్ని మభ్యపెట్టి గెలవకండి. మీ ఆస్తులను పొడగొట్టుకోకండి. మీ బిడ్డల జీవితాలను భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అడ్డగోలుగా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని నేను ఎలాగైనా గెలవాలనే ఆలోచన నుంచి బయటికి రండి. బయటకు వచ్చి ఆలోచించి చూడండి. ఒక్క కుటుంబం నష్టపోయినా గ్రామం నష్టపోయినట్టే, గ్రామం నష్టపోతే మండలం నష్టపోయినట్టే, మండలం నష్టపోతే నియోజకవర్గం నష్టపోయినట్టే, ఆ నియోజకవర్గం నష్టపోతే జిల్లా నష్టపోతుంది, జిల్లా నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతే దేశం నష్టపోతుంది. ఇవన్నీ ఆలోచించండి. గ్రామ అభివృద్ధి దేశంతో పాటు పోటీ పడాలి. గ్రామ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అవుతుంది. ఆ గ్రామం ఒకవేళ నష్టపోతే దేశం కూడా నష్టపోతుంది. అలాంటి నష్టాన్ని మీ దరిదాపుల్లో రానియకండి. నిజాయితీగా ఓటేపించుకోండి, నిజాయితీగా గెలవండి. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఎవరు అప్పుల పాలు కాకండి, ఆస్తులు ఎవరు అమ్ముకోకండి. ప్రజలారా ఆలోచించండి, నిజాయితీగా ఓటేయండి, నిజాయితీ పరులనే గెలిపించండి. మన గ్రామానికి ఎవరైతే ఉపయోగపడతారో, మన గ్రామ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో అలాంటి వ్యక్తినే గెలిపియండి, అలాంటి వ్యక్తికే ఓటేయండి. మరీ చెప్తున్నా, ఏ సర్పంచ్ అభ్యర్థి కూడా నేనే గెలవాలి, నేను ఎలాగైనా గెలవాలి ఆశకు పోయి అప్పుల పాలు కాకండి. మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. ఈ విషయాన్ని గమనించి అటు ప్రజలు, ఇటు సర్పంచులుగా పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తారని ఆకాంక్షిస్తూ చూస్తూనే ఉండండి మీ TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.